ప్రార్థన చేస్తున్నాం. కనిపించిన కాపాడమని శశికశక్తులు అధికారులకు తెచ్చి బంధించమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ స్తోత్రాలు. మా ఊళ్ళో వారిని నడిపించమని దేవ సాధించండి. మీరు మాకు అనుగ్రహించమని మనల్ని చెల్లించుకుంటూ నిర్దోషాలను చేత మొదటి ప్రశ్నపరిచి మొదలుపరిచి మీ పర్యాలను చేయించడం మీరు ఆయుధపరచమని యేసు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 87 పాడుకుందాం. పాట సంఖ్య 87 కలిసి పాడుకుందాం.
చివరికి ఒక పాట పాడుకున్నాం. పాట సంఖ్య 544, రెండవ సంఖ్య 450, 544, 457. మొదటి 2 చరణాలు, చివరి 2 చరణాలు, 4 చరణాలు మాత్రం మనం పాడుకున్నాం. అందరం కలిసి పాడుకున్నాం.
దేవుని వాక్యాన్ని వింటున్నాం. ఈ నూతన సంవత్సరంలో ప్రభు 2023 సంవత్సరం మొదటి మాసం ఈ దినం కూడా దేవుడు మనందరినీ ఏం చేశాడు? సజీవులుగా ఉంచాడు. సజీవులే కదా నిన్ను స్తుతించగలరు. ఏదైనా మనం సజీవులమై దేవుని యొక్క మందిరంలోనికి, దేవుని యొక్క గుమ్మంలోనికి, దేవుని యొక్క పర్ణశాలలోనికి మనము ప్రవేశించాలి. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, అంత గొప్ప దేవుడు
మానవులతో ఏం చేశారు చెప్పండి? నివాసం చేసే దేవుడు. దేవుడు మనందరినీ భూమి పునాదులు వేయబడక మునిపే తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక మునిపే మనల్ని ఏం చేశాడు చెప్పండి? ఏర్పరచుకున్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు, సొత్తుగా ధనముగా చేసుకున్నాడు. మన యాత్రలో దేవుడు మనకు తల్లిగా, తండ్రిగా, అన్ని పరిస్థితులకు చాలిన దేవుడుగా ఉండొచ్చాడు. ఇది నా ప్రభు యొక్క సన్నిధి మనం అనుభవించగలిగినట్లుగా ప్రభు మనందరినీ కూడా ప్రేమించాలి. ఆయన ప్రేమ ఎలాంటిది చెప్పండి? శాశ్వతమైన ప్రేమ. మారదు, మార్పు చెందదు. తరములు మారుతాయి, యుగములు మారుతాయి, ఈ భూమి మారిపోవచ్చు, కానీ ప్రభు యొక్క ప్రేమ ఈ మట్టి ఘటాల మీద అధికంగా ఉంది. మరి అంత్య దినాల్లో ప్రభు తన ప్రజలను వెంటాడుతూ ఉన్నాడు. వారు చెదిరిపోకూడదని, వారు ఆయన మార్గంలో వర్ధిల్లాలి, వారు నూతనమైన బలంతో ఈ లోకంలో జీవించాలని ప్రభు ఏం చేస్తాడు? ఆశిస్తాడు. కనుక దాన్ని బట్టి మనం ఎంతైనానో ఆయన కృతజ్ఞత కలిగి జీవించేవారంగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం తీసుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 31వ వచనం చదవండి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయగా పరిగెత్తుదురు, సొమ్మశిలగా నడుచుకుందురు. ప్రార్థన చేసుకున్న ప్రభు సహాయపడతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల గొప్ప తండ్రి, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నుంచి మనందరినీ కాపాడి భద్రపరిచారు. మాకు ఇచ్చిన స్వరాలతో, మాకు ఇచ్చిన ఊపిరి బట్టి మీకు స్తుతించాం ప్రభు. స్తోత్రాలు. పెద్ద శూరుగా మీకు వందనాలు. మరొక సైన్యులను సహోదరులను ఇచ్చిన తండ్రి స్తోత్రాలు. మిమ్మల్ని విధిగా రక్షించాల్సి స్తోత్రాలు. మేము నిరంతరము మీ వైపు చూసి మీ వరకు జీవించాలని ఆశిస్తున్న గ్రహిస్తున్నాను. వాక్యం చదువుతూ వచ్చాము. మీరు మా దేవుడు, మేము ప్రజలము, మా మధ్యలో సంచరించి కనిపించి ప్రభావం పండిస్తూ శీఘ్రశీఘ్రం బంధించండి. నన్ను విరిచి పరిశుభ్రపరిచి అభిషేకించి అయ్యా మా అందరితో మాట్లాడుతారండి. సమయంలో మా ప్రతి ఆలోచన క్రీస్తు చెరువులకు వచ్చినట్టు నా ఆత్మచర్య బంధించింది. దగ్గరగా దూరంగా వీక్షిస్తున్న మా ప్రియమైన పిల్లలందరినీ ధైర్యపరిచి బలపరుచున్నాం. యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని యొక్క వాక్యం ఏం చదువుకున్నాం మనం? యెషయా గ్రంథం చెప్పండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం ఎన్నో వచనం? 31వ వచనం. మొట్టమొదట యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. చాలా ప్రాముఖ్యమైన మాట. మరి ఈ ప్రవక్త పెద్ద ప్రవక్తలు ఎంతమంది? 5 మంది. పెద్ద ప్రవక్తలు ఎంతమంది? 5 మంది. ఈ 5 మందిలో యెషయా కూడా ఉన్నారు. యెషయా, యెర్మియా, మరి ఇంకెవరు చెప్పండి? దానియేలు, ఇంకా. కనుక పెద్ద ప్రవక్తలు 5 మంది.
ఈ ప్రవక్తను ఎవరు పంపించారు? దేవుడు పంపించారు. 40వ అధ్యాయం 31 వచనంలో మంచి మాట ఉంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఒక వచనం చదవండి. కీర్తనలు 25వ అధ్యాయం 3వ వచనం. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 3వ వచనం. హేతువు లేకుండా ద్రోహం చేయవారు సిగ్గునందుదురు. కనుక 3వ వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడునూ సిగ్గునందడు. అంటే ఎదురు చూచేవారు. ఎదురు చూడమన్నా కనిపెట్టడమన్నా దేవుని కొరకు మరి కనిపెట్టుకోవడం ఇదంతా ఒక అర్థం. సరే, మరి ఇక్కడ రాయబడింది, మరి నీ కొరకు కనిపెట్టుకున్న వారు ఎవ్వడు కూడా ఏం కాదు చెప్పండి, సిగ్గునందనే నన్ను. ఎప్పుడు సిగ్గు వస్తుంది కదా? సిగ్గుగా ఉండేది ఎప్పుడు మనం చెప్పండి? ఆజ్ఞను అతిక్రమించినప్పుడు, దేవునికి విరోధంగా మనం పాపం చేసినప్పుడు ఏం చేస్తాం? సిగ్గుపడతాం. ఆదాము చెప్పాలి, అవ్వ వాళ్ళు ఏం చేశారు? దేవుడు వచ్చినప్పుడు సిగ్గుపడ్డారు కదా, చెట్టు చాటున దాక్కున్నారు. మహిమ శరీరం లేదు. ఇప్పుడు మనందరికీ తెలిసిపోయిన వారు కూడా మనం ఇంట్లో వచ్చాం. అప్పుడు ఏమొస్తుందంటే సిగ్గు వస్తుంది. అంటే ఒక విధమైన దాక్కోవాలి. చూసారా? అయితే బైబిల్లో మరి వ్రాయబడతా వచ్చింది, మరి మనందరం కూడా పాపమును బట్టి దేవుని ఎదుటికి దేవుని ముఖం కూడా చూడలేని పరిస్థితిలో మనందరం సిగ్గుపడతా వచ్చాం. అయితే ఇక్కడ రాయబడింది, నీ కొరకు కనిపెట్టుకున్న వారిని ఎవ్వడునూ సిగ్గు నందడు. బైబిల్లో చదవండి, మనందరికీ తెలుసు. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఎవరు? ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ మనకు ఆమె పేరేంటి చెప్పండి? ఆ స్త్రీ పేరు మనందరికీ తెలుసు కదా, పేరు పాపాత్మురాలైన స్త్రీ కదండి. అయితే యేసు ప్రభువారిని ఎవరు పిలిచారు? పరిసయ్యులు పిలిచారు. దేనికి పిలిచారు? భోజనానికి పిలిచారు. చూడండి, పరిసయ్యుడు తన ఇంటికి యేసు ప్రభుని పిలిచాడు, కానీ యేసు ప్రభు వైపు చూడడం. ఎవరి వైపు చూస్తారని మనకి ఇక్కడ అర్థమవుతుందంటే మనందరికీ తెలుసు. ఈ పాపాత్మురాలైన స్త్రీ జీవితంలో ఏమైంది? నిజముగా సిగ్గులో ఉంది. ఆ పేరేంటి చెప్పండి? పాపాత్మురాలు కదా. ఏ భేదం లేదు. అందరు కూడా ఏం చేశారు? అందరు పాపం చేశారు, ఆజ్ఞను అతిక్రమించారు. చిన్నవారని, పెద్దవారని, యవనస్తులని, ఈ దేశమని, ఆ దేశమని లేదు, కానీ అందరము మనం పాపం చేశాం. అయితే పరిసయ్యుడు ప్రభుని పిలిచాడు, ప్రభువును ఇంట్లోకి చేర్చుకున్నాడు, కానీ ప్రభు వైపు ఎదురు చూడడం లేదు. ఎవరి వైపు చూస్తాడు? మనందరికీ తెలుసు కదా. ఇక్కడ రాయబడింది, ఈ స్త్రీ ఆ గ్రామంలో ప్రభు ఆ ఇంట్లో ఉన్న సంగతి ఎరిగి ప్రభు యొక్క పాదముల దగ్గరికి వెళ్ళి ఏం చేసింది? ఏడ్చింది. పాదములను ఏం చేసింది? ముద్దు పెట్టుకునింది. తల వెంట్రుకలతో కూడా తుడిచింది. అయితే ఇక్కడ రాయబడింది, బైబిల్లో రాయబడింది, చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం. ఇక్కడ రాయబడిన చాలా ప్రాముఖ్యమైన మాట ఒకటి ఉంది. ఈ యొక్క పరిసయ్యుడు మాత్రం ఎవరిని చూస్తాడంటే ఈ స్త్రీని చూస్తాడు. ఏమంటాడు చూడండి, 39వ వచ్చింది చదవండి. ఆయన అందరం కలిసి చదువుతున్నాం, చదవండి.
ఆయన పిలిచిన పరిసయ్యులను చూచి ఈయన ప్రవర్తన ఎడల తను ముట్టుకున్న ఈ స్త్రీ ఎవరిదో ఎటువంటిదో ఎరిగి ఉండును. ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకున్నాడు. అంటే తనలో తాను అనుకుంటాడు, ఈ స్త్రీ ఎటువంటిదో, ఇది పాపాత్మురాలు అని ఒక పురుషుడు స్త్రీని అసహ్యించుకుంటాడు. అంటే ఆ సమయంలో లోకరక్షకుడు, సర్వ సృష్టికర్త, సర్వమును మాట చేత నిర్వహించిన దేవుణ్ణి ఈ యొక్క వ్యక్తి చూడడం లేదు. ఎవరిని చూస్తా ఉన్నాడు? ఈ పాపాత్మురాలను చూస్తాడు. చూశాడు. ఏమంటా ఉన్నాడు? ఇది ఎటువంటిదో, ఇది ఎటువంటిదో. ఇంకేమన్నాడు? ఇది ఎరిగి ఉంటే కనుక ఎలా మాట్లాడేస్తున్నాడో చూడండి. చూసారా? అంటే ఇక్కడ అంశం ఏంటంటే యేసు ప్రభు వారిని ఇంటికి పిలిచాడు, కానీ యేసు ప్రభు యొక్క గాయములను, యేసు ప్రభు యొక్క త్యాగమును, యేసు ప్రభు యొక్క సమర్పణను, యేసు ప్రభు యొక్క ప్రేమను ఈ పరిసయ్యుడు ఎరగకుండా ఎవరిని చూస్తాడు? పాపాత్మురాలను చూచి అసహ్యించుకుంటాడు. బైబిల్లో మనందరికీ తెలుసు, నిజంగా ఈమె గురించి ప్రభు అన్నాడు. ఆ మాటను బట్టి ప్రభు అన్నాడు. ఒక స్టోరీ చెప్పాడు, మనకు తెలుసు. ఒక స్టోరీ చెప్పిన తర్వాత ప్రభు అన్నాడు ఒకే మాట, ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది, ఆమె విస్తార పాపలేమని క్షమించదు. కనుక ఈ స్త్రీ ఒక బలహీనమైన ఘటమైన స్త్రీ, లోకంలో ఎన్నికలేని స్త్రీ ప్రభువును చూస్తాము. ఆమె అనుకున్నాను ఏమని, నేను ప్రభు వైపు చూస్తే ప్రభు నాకేమి ఇస్తాడు? నూతనమైన బలాన్ని ఇస్తాడు. చూసారా? నేను ప్రభువును చూస్తాను, ప్రభువును చూసి ఏమి పరిసయ్యుని ఇల్లు చూడలేదు, పరిసయ్యుని చూడలేదు, కానీ ప్రభువును చూసి. కనుక మరి ఈ యొక్క సమయంలో మరి మీరు ఎక్కడి నుండి విడుచున్న జీవితంలో, జీవిత యాత్రలో నెమ్మది కావాలి అంటే, సంతోషం కావాలి అంటే, ఒకవేళ ఈ లోకంలో ఈ పాపమును బట్టి సిగ్గుతో, అవమానంతో తల ఎత్తుకునే పరిస్థితిలో ఉన్నామేమో, అయితే ప్రభు వైపు చూడు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. మీరు ఎలాంటి వయసులో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఈ ప్రశాంతత కావాలి అంటే, సమాధానం కావాలి అంటే, నెమ్మది కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏం చేయాలి? చూడాలి. ఎవరు చూచారు? పాపాత్మురాలైన స్త్రీ చూసి ఏమైంది? విస్తారమైన పాపములన్నీ కూడా ఏమైపోయినాయి? క్షమించవాలి. ఉదాహరణకు మనం ఎక్కడైనా ఒక 100 కాదండి, ఒక 10,000 అప్పు తీసేస్తున్నాం. 10,000 అప్పుకు మళ్ళీ వడ్డీ ఎంతో వేస్తారు. అవి వేసినప్పుడు ఏం చేయాలి? తీర్చలేని పరిస్థితి, వడ్డీకి చక్రవడ్డీ అలా ఉన్నాయి. అప్పుడు అలాగా అప్పు పెరిగి చాలా కొన్ని కోట్లు అయిపోయినప్పుడు అప్పు ఇచ్చిన వ్యక్తి వచ్చి అదే ప్రభువా చెప్పిన పైన కదా, మనందరూ తెలుసు. అలా బాండ్ చింపేశారనుకోండి, అయ్యా లేకపోతే అమ్మ నువ్వు కట్టన అవసరం లేదు, నేను క్షమించాలి అంటే మనకి ఎలా ఉంటుంది? హృదయంలో చాలా వెళ్ళి, అమ్మ ఎంతగా ప్రేమించాడు, నా స్థితిని చూచి నన్ను ఆదుకుంటూ. మానవుని హృదయం కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. మానవుని యొక్క అంతరంగంలో దేవుడు చూచి మరి ఏం చేయాలనుకుంటున్నాడంటే క్షమించాలని ఆశిస్తాను. ఇంకా క్షమించబడకుండా రహస్య పాపంలో ఎవరు చూడలేదని ఈ జీవితంలో ఉండవేమో. ప్రభుని అంగీకరించి ప్రభు నీకు గొప్ప రక్షణ ఉచితంగా ఇస్తారు. ఏమి ఇవ్వని అవసరం లేదు. కాయలు, కప్పురాలు, వెండి, బంగారం, రాగి, ఈ చెంబులు కూడా అవసరం లేదు. ప్రభు నీ కొరకై గొప్ప క్రయమును శిలువలో చెల్లించాడు. ఒక్కసారి ఎరుగు,
జీవితంలో నెమ్మది లేదు, మానసిక రుగ్మతలో ఉన్నావు, జీవితంలో వేదనలో ఉన్నావు, చనిపోతే బాగుండు అనుకుంటా ఉన్నావు, ఆత్మహత్యకి సిద్ధంగా ఉన్నావు. అమ్మా, ప్రభు వైపు వస్తావా? ఆ దేవుని ప్రభు యేసుక్రీస్తు వారు నీ నుండి ఏం కోరుతా ఉన్నాడండి? నలిగిన హృదయం, దుఃఖంలో ఉన్న హృదయం, ఒంటరిగా ఉన్న హృదయం, భయంలో ఉన్న హృదయం, అనేక విధములుగా నీ జీవితంలో ఎలా ఉన్నావంటే దూరంగా ఉన్నట్టు ప్రభుని పిలుస్తాను. ఒక్కసారి ప్రభు వైపు చూద్దాం. అన్నీ ప్రయత్నం చేశారు, ఈ ప్రభుని ఒక్కసారి చూడండి. ఇక బయటలో ఉంది, మీ హృదయములను కలవరపడనీయకుడి. జరగరాన్ని జరిగినప్పుడు, ఒక మరణం ఇంట్లోకి వచ్చినప్పుడు ఏముంటుంది చెప్పండి? కలవరం ఉంటుంది, భయం ఉంటుంది, దిగులు ఉంటుంది. ఎలాంటి దిగులు? గడగడగడని వణుకుతూ ఉంటాం, వాళ్ళే గుర్తొస్తూ ఉంటారు, వాళ్ళే గుర్తొస్తాం. ఒక్కసారి ప్రభు వైపు చూస్తే గొప్ప రక్షణ పొందిస్తారు. బైబిల్లో మనకు తెలుసు, లూకా సువార్త 18వ అధ్యాయంలో ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. వాళ్ళు ఎవరు చెప్పండి? పరిసయ్యుడు, సుంకరి. పరిసయ్యుడు ఏం చేస్తా ఉన్నాడు? నిలవబడి ప్రార్థన చేస్తాడు. ఏమని చేస్తా ఉన్నాడు? వారానికి 2 సార్లు ఉపవాసం, అంటే నేను అన్నం తినడం లేదు, వారానికి 2 సార్లు. 2 సార్లు అంటే 2 రోజులు అన్నాడు. రోజుకి ఎన్ని పూటలు తింటాం మనం? 3 పూటలు. 3 పూటలు అయితే 2 రోజులకి ఎన్ని పూటలు అవుతుందండి? 6 పూటలు. 6 పూటల ఆహారం ఆయన తినడలేదు, తర్వాత వాటర్ తాగలేదు, చాలా ఫాస్టింగ్ ఉన్నాడు. అయితే ఇక్కడ రాయబడింది, వారానికి 2 సార్లు ఉపవాసం అన్నా, తర్వాత అన్నీ నేను దశమ అవన్నీ ఇస్తా ఉన్నా. ఒక మాట ఉన్నాడు, ఏమన్నది చెప్పండి? ఈ సుంకరి వలనే ఉండనందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవాలయంలోనికి వచ్చి కూడా ఈ పరిసయ్యుడు సుంకరిని చూస్తూ ఉన్నాడు. సుంకరి ఎవరిని చూస్తూ ఉన్నాడు? దేవుని యెహోవా కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎలా చూస్తూ ఉన్నాడంటే, నిజంగా ఆయన అనే మాటలన్నీ మనసు తెచ్చుకోలేదు. ఎన్ని మాటలు అన్నాడో మనకు తెలుసా? అంతా మనం చదువుకుంటే నెమ్మదిగా అర్థమవుతుంది కదా. చివరికి ఏలు పెట్టి చూపిస్తాడు. ఈ సుంకరిలాగా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు అంటూ వచ్చాను. గమనించండి, సుంకరి ఎవరి కొరకు ఎదురు చూస్తాడు? యెహోవా కొరకు ఎదురు చూస్తాడు. దేవాలయంలోకి వచ్చాడు, దేవాలయంలో పరిస్థితిని చూడలేదు, దేవాలయంలో మనుషులు చూడలేదు, దేవాలయంలో మనుషులు పెట్టే నిందలకు భయపడలేదు, కానీ యెహోవా కొరకు ఎదురు చూస్తాడు. బైబిల్లో రాయబడి వచ్చింది, ఎలా ఎదురు చూచారు ఈ సుంకరి మనందరూ తెలుసు కదా. ఒకే మాట ఉంది, దేవా వాటినైనా నన్ను కరుణించుము ప్రభు అన్నాడు. అతని బట్టి ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. కనుక చూడండి, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతుంది. కనుక యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతనమైన హృదయం వచ్చింది. ఎవరికి? పాపరాలైన స్త్రీకి వచ్చింది, తర్వాత సుంకరి కూడా వచ్చింది. మరి మనందరికీ తెలుసు ఈ యొక్క మాట. ఒక వ్యక్తులు ఇట్లా చాలామంది కొత్త హృదయం ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, చాలామంది. ఇంకెవరు చెప్పండి? జక్కయ్య. ఇంకా జక్కయ్య గురించి ఏం రాయబడిందంటే, యేసయ్య ఎవరో అని చూడగలిగిన ఎంత మంచి మాట. ఎవరో ఈ కోట్ల జనములలో ఈ భూమి మీద ఆయన వస్తా ఉన్నాడంట. ఆయన ఎవరో నేను చూడాలి కదా. ఆయన కోరిక, ఆయన కృష్ణ, ఆయన ఎలా ఉందంటే, ఆయన ఎలాంటి వాడు చెప్పండి? పొట్టివాడై ఉన్నందున జనులు గుంపులుగా ఉన్నందున చూడలేకపోయాడు. ఎక్కడికి ఎక్కారు? మేడి చెట్టుకి ఎక్కారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా బాగుంది. ఏ జక్కయ్య అయితే యేసుక్రీస్తును చూడాలని ఆశించాడో ఆ జక్కయ్య దగ్గరికి ఎవరిచ్చారు? యేసుక్రీస్తు కూడా జక్కయ్యని చూడాలని ఇచ్చాడు. జక్కయ్య ఎత్తుగా లేడు కాబట్టి ఎక్కడికి జంపు చేశాడు? మేడి చెట్టు జంపు చేశాడు. మేడి చెట్టు కొన్ని ఎలా ఉంటాయంటే చాలా కిందికి ఉంటాయి. మా తోటలో ఒక చెట్టు ఉంది,
2 అడుగులు వేస్తే నేటి చెట్టు మీదకి వెళ్ళిపోవచ్చు. దిగేటప్పుడేమో గడగడ వరిగిపోతుంది. దిగేటప్పుడు చాలా కష్టం. పనులు భలే పనులు ఉంటాయి. ఎంతగా విరవూసే ఆ కాయలు చూడండి. ఈ మేడి చెట్టు ఎక్కాడు చెక్కయ్య. ఆ చెక్కయ్య కోసం ప్రభువారు కూడా ఎదురు చూస్తారు. ఇంత మంచి మాట కదా. చెక్కయ్య ఏమన్నాడు? దిగిరమ్మన్నాడు. దిగిరమ్మన్నప్పుడు వెంటనే చెక్కయ్య ఎలా చేశాడు చెప్పండి? సంతోషంతో చేర్చుకుంటూ వచ్చాడు. సంతోషంతో చేర్చుకున్నాడు. బైబిల్లో రాయబడింది. జక్కయ్య గురించి వాళ్ళు అన్నారు. ఏమన్నారు చూడండి. లూకాసు సువార్త 19వ అధ్యాయం ఆ మాట చదువుకున్నాం. లూకాసు సువార్త 19వ అధ్యాయం ఏమన్నారు చూడండి. కూడా లూకాసు సువార్త ఏం చేశారండి? చాలా సనుక్కున్నారు. ఏమని సనుక్కున్నారు? పాపి అయిన మనుషుని ఎద్దుకు వెళ్ళాడు. చాలా సనుక్కున్నారు. చూసారు ప్రభు నిజంగా ఈయనకేం చేశాడు? నేడు ఏంటికి రక్షణ ఇచ్చి ఉన్నది. ఈయనకు రక్షణ వచ్చినది కనుక గాయక మరి వాళ్ళేమో సనుక్కుంటా ఉన్నారు. కానీ చెక్కయ్య మాత్రం ప్రభువును చూసుకోవచ్చు. ప్రభును చూసుకోవచ్చు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. మనకు తెలిసిన వాక్యాలు. పాపాత్మరాలు ఎవరిని చూసింది? ప్రభును చూసి. రెండవది ఎవరండి? సుందర ఎవరిని చూశాడండి? ప్రభు కొరకు ఎదురు చూచాడు. జక్కయ్య ఎవరిని చూశాడు? యేసు ఎవరో అని చూడబోను. చాలా ప్రాముఖ్యమైన మాట. అందుకే బైబిల్లో వ్రాయబడతా వచ్చింది. కుష్ఠరోగి కూడా ఒక వ్యక్తి కదా. ఎవరు కుష్ఠరోగి? ఆయన మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒకే మాట ఉంది. ఏమన్నాడు? నీకు ఇష్టమైతే ప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టమే, శుద్ధుడు కమ్ము. ఎంత మంచి మాట కదా. అంటే ఇక్కడ కూడా చాలామంది కుష్ఠరోగులు ఉన్నారు. ప్రభు ఉన్నాడు, శిష్యులు ఉన్నారు, అనేకులు. ఈ నిస్సహాయమైన స్థితిలో యెహోవా కొరకు ఎదురు చూచాడు కుష్ఠరోగి. అయ్యా నీకు ఇష్టమైతే, అయ్యా నీ కోరిక అయితే, అయ్యా నా మీద జాలి పడితే, అయ్యా నా స్థితి ఎలాగుందో చూడు. కుష్ఠరోగులు ఎలా ఉంటారో మనకు తెలుసు కదా. వాళ్ళ వెలుకలు ఉంటారు, అందరితో కలవరు, దుఃఖంలో ఉంటారు. ఒకసారి తిరుపతి దగ్గర ఒక అంత కుష్ఠరోగులు కాలనీ ఉంటుంది. ఆ పేరు కూడా పెట్టారు బ్రదర్. ఒకసారి తీసుకెళ్తే ఓపెన్ గారు వచ్చారని వాళ్ళు ఏం చేస్తున్నారంటే షోకులు వాళ్ళ పాపం ఇట్లున్నా కూడా జామకాయలు కొట్టేస్తారు. ఎగిరి కర్రలు తీసుకొని జామకాయలు కొట్టి పాస్టర్ గారు తీసుకోసారి అంటారు. నేనేమో ఏ రోగమైనా నాకు తెలియదు. తర్వాత కనుక్కొని చాలా దూరం ఉంటాయి అన్నారు. అలా చేయకూడదు, అంటకూడదు, రాదు, అదేం అంటుకోదు, ఏం కాదు. అట్లా గమనించండి. ఆ కాలనీ అంత కుష్ఠరోగులే, నిస్సహాయ స్థితి. అయ్యా నీకు ఇష్టమైతే నన్ను నా అంశం ఇక్కడ ఏంటంటే వారిని సహాయ స్థితిలో, వారి కష్ట స్థితిలో, వారి సిగ్గుకరమైన జీవితంలో, వారి యొక్క దీన స్థితిలో ఎవరి వైపు చూశారు? ఎదురు చూస్తున్నారు. ఆయన ఒక్కడే బాగుంటుంది. మనందరికీ తెలుసు ఈ కుష్ఠరోగిని దేవుడు ఏం చేశాడు? బాగు చేశాడు. నాకు ఇష్టమే శుద్ధుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం మంచి మాట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూడాలని ఆశిస్తాం. మంచిదే. హృదయ శుద్ధి కాదు. హృదయం అన్నిటికంటే మోసకరమైన గతిఘోరమైన వ్యాధి గలది. కనుక హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇంటిని మనం బాగానే శుద్ధి చేస్తాం, కానీ మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. అందుకే ఆ హృదయం శుద్ధి చేయబడితే ఒక ఖడ్గం దూసుకొని పోతూ వచ్చింది. మరియా హృదయం ఏం దూసుకొని పోయింది? ఖడ్గం. మరియా కడుపులో ఉన్నప్పుడు యేసయ్య వారు పుట్టాడు, పెరిగాడు. ఎదిగిన తర్వాత 33.5 సంవత్సరంలో ఏం మోసాడు? శిలవను మోసాడు కదా. ఆ శిలవ మరణ శిలవ
అందుకే బైబిల్లో రాయబడతా వచ్చింది, మరి మన హృదయం బాగు చేయటకై ప్రభు నిజంగా సెలవులో ఒక దోషిగా నిలబడవచ్చు. అది మనం గ్రహించాలి. ఇంకెవరైనా ప్రభుని అంగీకరించకపోతే కొన్ని మాటలు మరి మనసు తెలుసుకొని ఎంతో వాక్యం, సమృద్ధైన వాక్యం మనం వింటా ఉన్నాం. యవన పిల్లలు ముఖ్యంగా సండే స్కూల్కి వెళ్తా కూడా కొంతమంది యవనస్తులైన పిల్లలు బైబిల్ కూడా చదువుకోకుండా, కొంతమంది తల్లిదండ్రులను దుఃఖపెడుతూ చాలామంది ఉంటారు పిల్లలు. అయితే సమయంలో ప్రభు నామంలో మిమ్మల్ని బ్రతిమాలుస్తున్నాం. మీరేం చేయడం అవసరం లేదు. మీ హృదయం శుద్ధిగా ఉంచుకో. అంతే దినములు ఇవి అపాయకరమైన కాలంలో వస్తాయి. ప్రభుని అంగీకరించు, ప్రభుని అంగీకరించు. ఏమి ఇవ్వనవసరం లేదు. నీ పాత హృదయం, కంపు కొట్టే నీ హృదయం, సిగ్గుతోన నీ హృదయం, నీ హృదయం నీకు అసహ్యంగా ఉంది, ప్రభుకి నువ్వు ఎక్కడున్నా చివరిగా ఇదే నా జీవితంలో చివరి ఛాన్స్ అనుకుంటా ఉన్నావేమో, లోకం నుండి వెళ్ళటం అనుకుంటా ఉన్నావేమో. అయితే ప్రభుని ప్రేమిస్తాను. ఆ ప్రేమ మాను కదా. ఏ ప్రేమ? అది శాశ్వతమైన నీ హృదయంలో ఆ గ్యాప్, ఆ వెలితి, కొరత తీర్చి ప్రభు నన్ను మనందరినీ కూడా సర్వలోకాన్ని ప్రేమిస్తాను. దేవుని కొరకు కృష్ణుని పరుగులు చేస్తా ఉన్నాను, కానీ ప్రభు మీ కొరకు ఎదురు చూస్తాను. ఒక్కసారి చూడు, ఎటువంటి దేవుడు అంటే ఈ దేవుడు నీ అంతరంగంలో ఎంతో నెమ్మది ఉచితంగా ఇచ్చేది. ఆ ప్రేమ ఒకవేళ నీ హృదయం దూరంగా ఉంది ఇంకా లోకమనే ఈ పాపంతో నింపబడిన పాపిష్టి లోకంలో పరుగులు చేస్తావు. ఎవ్వరు నిన్ను చూడలేదనుకుంటాను. నేను బోధించారు దైవ సేవకులు, తల్లిదండ్రులు హెచ్చరిక చేశారు, ఆయన పట్టించుకోలేదు. ఈ కొన్ని మాటలు మీ కొరకే ప్రభుని అంగీకరించు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన హృదయం మిమ్మల్ని చూస్తుంది. యేసుకేలు గ్రంథం 36:26 వచ్చింది కదండి. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతనమైన స్వభావం మీకు కలగజేసేదను, రాతి నుండి మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేది. ఎంత దాకా రాతి గుండెతో మీ జీవితంలో ఉంటాం. ఎప్పుడైనా ప్రభుని అంగీకరించండి. ప్రభు గొప్ప రక్షణ ఉచితంగా ఇచ్చేది. మళ్ళీ అదే వచ్చింది, మనం చదువుతున్నాం. యెషయా గ్రంథం 40:31 వచ్చింది. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సంవత్సరక నడిచిపోదురు. కనుక రక్షింపబడిన ప్రజలకు ఏంటంటే చెప్పండి, నూతన బలం. యెహోవా కొరకు ఎదురు చూచాం, రక్షణ పొందాం. ఏ బలం ఇచ్చారు దేవుడు మనకు? నూతన బలం. ప్రస్తుతం మనం ఎదురు చూడాలి. ఫస్ట్ చూసాము, జీవితంలో చూస్తూ వచ్చాము, ప్రస్తుతం మనం చూడాలి. ప్రస్తుతం అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మనం జీవించే జీవితంలో ఎవరి కొరకు మనం చూడాలి? యెహోవా కొరకు ఎదురు చూడాలి. ఎదురు చూడడం అనేది చాలా ప్రాముఖ్యమైన మాట. బైబిల్లో రాయబడ్డ వచ్చింది చూడండి. మనందరికీ తెలుసు, ఎదురు చూసిన వారికి ఏ బలం ఇస్తారంట? నూతన బలం, అంటే క్రొత్త బలం. బైబిల్లో మనందరికీ తెలుసు. మన
మనందరికీ తెలుసు. యెషై కుమారులలో లాస్ట్ ఎవరు? దావీదు. ఈ దావీదు మనందరికీ తెలిసి ఏం కాస్తాడు? గొర్రెలు కాస్తాడు. మిగిలిన వాళ్ళంతా మంచిగా చదువుకున్నారు. యెషై కుమారుడు. సమూయేలు గ్రంథం చదవండి, చూడండి. ఒక వచ్చిన మనం చదువుకుంటున్నాం. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 40 వచనం చదవండి. 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 22:40 వచనం. చూడండి, ఇక్కడ రాయబడింది, యుద్ధమునకు బలము నీవు నన్ను ధరింపజేసేది. యుద్ధానికి బలం ఇచ్చేది ఎవరు చెప్పండి? చెప్పండి. దేవుడు ఇస్తాడు. మనము యుద్ధం చేసేది ఎవరితో? మీరు పోరాడినది శరీరాలతో కాదు. మీరు పోరాడినది శరీరాలతో కాదు. ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటుందండి. ఎక్కడ వార్తలు చైనా అలా జరుగుతూ ఉంది. మరి యుద్ధం అంటే ప్రాణం తెగించాలి కదా. అయితే మీరు పోరాడినది శరీరాలతో కాదు, అంటే మానవులు కానే కాదు. మీరు పోరాడిన దేంతో? అంధకార దురాత్మల సమూహం. అది ఎక్కడుంది? ఆకాశ మండలం. మన మండలాలు భూమండలం కదండి. భూమండలం. జిల్లాకు మండలాలు ఉంటాయి కదండి. ఈ మండలాలు మళ్ళీ గ్రామాలు అలా ఉంటాయి కదా. ఆకాశం మండలం అంటే ఈ దురాత్మల సమూహంతో మనం ఏం చేయాలి? పోరాడాలి. అందుకే ఇక్కడ రాయబడింది, యుద్ధమునకు నీవు నాకు బలమును ధరింపచేయుదు. ఈ మాట మనందరికీ తెలుసు. ఎక్కడ జరిగింది యుద్ధము? ఏ అధ్యాయంలో జరిగింది? మనందరికీ తెలుసు కదా. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. మనందరికీ తెలుసు. ఈ అధ్యాయంలో, ఈ 17వ అధ్యాయంలో, 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది. ఇక్కడ రాజు ఉన్నాడు. ఇశ్రాయేలు రాజు ఎవరు? సౌలు కదా. ఈ ఇశ్రాయేలు ప్రజలకు విరోధులు ఎవరు? ఫిలిష్తీయులు కదా. ఫిలిష్తీయులు. అయితే రాయబడింది, అందరూ భయపడిపోతారు. యుద్ధం అంటే మనందరికీ తెలుసు. మరి ఎలాగంటే అటువైపేమో ఫిలిష్తీయులు, ఇటువైపేమో ఇశ్రాయేలు, మధ్యలోనేమో కందకం ఉంది. కందకం అంటే ఒక గుంత, లోయలాగా అలా ఉంది. ఆ సమయంలో వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? ఒకరికొకరు మామూలు పౌరుషం కాదు. ఇంకా చూస్తే ఎట్లుందంటే మామూలుగా చాలా పౌరుషంగా ఉన్నారు. రెండే చూసుకున్నామని వీళ్ళంటే మీరు చూసుకున్నాం. ఒక్కరిని పంపేయండి చాలు. మీరు గెలిస్తేనేమో మేము మీకు దాసులు, ఒకవేళ మేము గెలిస్తే మీరు మాకు దాసులు. ఆ సమయంలో దావీదు మనందరికీ తెలుసు. దావీదు యొక్క తండ్రి పేరేంటి? యెషై ఏం చేశారు? దావీదుకు, నాన్న ఇట్లా అన్నగారు వెళ్ళారా, నువ్వు వెళ్ళి ఈ యొక్క వేలాలు, ఇజునుగడ్డలు మరి తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఇచ్చి క్షేమ సమాచారం ఎలా ఉన్నారో కనుక్కొని రమ్మన్నానని చెప్పేసి వెళ్ళాడు. సరే దావీదు సరే నాన్న అన్నాడు. వెళ్ళాడు. వెళ్తే పోటాపోటీ యుద్ధం మామూలుగా లేదు కదండి. మనందరికీ తెలుసుగా, పగులమాటలు పోట్లాడితే ఎలా ఉంటారండి? మామూలు ఉంటారు ఎంతో కదా. అలాగా ఉంది. ఆ సమయంలో ఏమిటి సంగతి అంటే ఏమి లేదు సంగతి. ఇది ఒక ఫిలిష్తీయుల పక్షంగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేంటి చెప్పండి? ఆయన చేయిస్తే రాజకూతుర్ని ఇలా అని చెప్పేశారు. అంటే ఏం చేశాడు? దావీదు ఏం చేశాడు? మాట ఇచ్చాడు. మాట ఇస్తే సౌలు పెద్ద కుమారుని పేరేంటి? మీరు చెప్తాను తెలుసుగానే చెప్పదు కదండి. ఏలియాబు. ఆయన ఏమన్నాడు తెలుసా? ఏరా చిన్న పిల్లల్ని ఎక్కడ వదిలేవరా? నీ హృదయ గర్వమును బట్టి ఇక్కడికి వచ్చావా? అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? 28వ వచనం. అతడు వారితో మాట్లాడుతున్నది. అతడు
అతని పెద్దన్న ఏలియాబునకు నిలబడగా ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీకు ఎదుగొచ్చింది అరణ్యంలోని ఆ చిన్న గొర్రెల మందను ఎవరి వశం చేస్తుంది? నీ గర్భమును నీ హృదయ చిరుతను నేను ఎరుగుదును, యుద్ధం చూసి కదా నువ్వు వచ్చావు. చాలా కోప్పడ్డాడు. ఎవరండి కోప్పడింది? చెప్పండి. వాళ్ళన్న కోప్పడ్డాడు. అయితే దావీదు మాత్రం ఎవరి వైపు ఎదురు చూస్తున్నాడు? యెహోవా కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. వాళ్ళు తిరస్కరించింది ఎవరిని? జీవం కలిగిన దేవుని నామమును తిరస్కరించారు. ఎవరు వాళ్ళు? ఫిలిష్తీయులు. ఎంత మీ దేవుడు, ఎంత మీ దేవుడు, మీ భక్తి ఎంత, మీ ప్రార్థనలు ఎంత, మీ పాటలు ఎంత, మీ బోధించే బోధ ఎంత, మీకు ఏముంది అసలు? మీ బలం లేదు, ఏం లేదు మీ దగ్గర. ఎలాగున్నారు మీరు? మేము కూడా ఎంత బలంగా ఉన్నామో మీరు మా ఎదురు నిలవలేదు. అలాగా ఏం చేశారు? తృణీకరిస్తవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే బైబిల్లో రాయబడింది, దావీదు ఒక మంచి మాట అంటుంది, అందరికీ తెలుసు కదా మాట. మరి ఈ యొక్క ఒక్కల సంగతి తెలిసినప్పుడు నా సౌలు అన్నట్టు బాలుడు చిన్నవి అని అక్కడ జరిగింది. ఏం చెప్పాడు దావీదు? నేను వెలుగుబట్టిన సింహమును చంపేశాను రాజా. మరి జీవం కలిగిన దేవుని నామమును తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటవచ్చు. ఇంకా జరిగిపోయింది. సరే, మీ బాలుడన్నా వినలేదు, ఏం చెప్పినా వినలేదు. యుద్ధము ఎవరు నేర్పారు కదా? ఎలాంటి బలం అది? కొత్త బలం. రక్షణ పొందిన రోజుకు వచ్చిన బలం కంటే ఇది ఇంకా మించిన బలం. రక్షణ పొందిన బలం ఏంటండి? మనందరికీ తెలుసు ఏంటి? చీడ పీడ అంతా పోయినప్పుడు ఎలా ఉంటుంది? హాయిగా కదండి. ఒక 100 కేజీల బియ్యం కూడా మోసి ఆయాసపడి అలా దొరలించినప్పుడు అమ్మయ్య ఈ బాధ. 9 నెలల్లో బిడ్డలు మోసిన ఆ స్త్రీ, ఆ బిడ్డ బయటకు అమ్మయ్య. అవునా? ఆ విడుదల వేరు. ఇది సవాలుతో కూడిన యుద్ధం. ఎవరు? దావీదు చేసింది. మనందరికీ తెలుసు. దావీదు రక్త బలం, కేవలం అన్నగారి వైపు చూడలేదు, తన నాన్న వైపు చూడలేదు. నాకు 7 మంది అన్నలు ఉన్నారు, 7 మంది 7 బాంబులు తీసుకుని వస్తే కడప బాంబులు అన్నడా? ఏం లేదు, బాంబులు పనికిరావు. ఏంటక్క ఏ పనికిరావు కదా, ఎన్ని పనికిరావు కదా. అయితే ఈ నూతన బలం, నూతన శక్తి యెహోవా నామంలో ఉంది కనుక ఎదురు చూచారు. యెహోవా కొరకు ఎదురు చూచారు. కష్ట సమయంలో ఎలుగుబంటి వచ్చింది, గొర్రెలు లాక్కొని పోతూ ఉంది. అప్పగించిన పనిలో నమ్మకం కలిగి పనిచేశాడు. సింహం వచ్చింది, సింహం నోట్లో నుంచి ఆ గొర్రెను విడిపించాడు, నమ్మకంగా ఉంచాడు. ఇప్పుడు ప్రజల మీదకి ఒక సవాల్తో కూడిన ఈ ప్రయాసం వచ్చినప్పుడు దావీదు ఎవరిని చేశాడు చెప్పండి? యెహోవా కొరకు ఎదురు చూశాడు. నూతన బలం వచ్చింది. అయితే ఆ బలం వచ్చినప్పుడు మొత్తానికి యుద్ధానికి యుద్ధరంగంలో దిగారు. రెడీ. ఇంకా
అటు ఇటు ఉన్నారు. ఇంకెలా ఉందంటే పొటాపోటు. దేవుని బిడ్డ, ఈ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో యుద్ధ రంగంలో మనం ఉన్నాం. యుద్ధమును నేర్పువాడెవరు? దేవుడు. ఆయన నా వేళ్లకును యుద్ధమును పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. మనకు తెలియదు. నాకు హిందీ రాదు. 6 పేపర్లు తలెత్తకుండా టక రాసేస్తే 43 మార్కులు వచ్చినాయి. మొత్తాన్ని బయటపడి నాకు హిందీ ఒక ముక్క రాదు. మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. దీపావళి గురించి వస్తే మొత్తం తెలుగులోటి హిందీలో రాసేసాను. దీపావళిలో టెంకాయలు కొడతారు అంటే అనుకోండి, ఇందులో అలాగనే రాసేసారు. ఆ రుద్దిన వాళ్ళు ఏ రోజు తండ్రి. కానీ మొత్తానికి ఏదైతే ఉంది 43 మార్కులు మొత్తానికి పాస్ అవుతుంది. 4 ఏళ్లకు యుద్ధమును కదా చదువు 44 కదండి. కీర్తన గ్రంథం చదవండి. 140 ఇది మనకు కీర్తన 144 మొదటి వచ్చింది. నాకు ఆశ్రయదుర్గము యెహోవా. ఆయన నా చేతులకు యుద్ధమును నా వేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఎంత మంచి మాట. నా చేతులకు యుద్ధమును, ఎంత మంచి మాట. యుద్ధము నేర్పువాడు ఆయనని. దావీదు ఏం చేశాడు? యుద్ధ రంగంలోకి వెళ్ళాడు. మనందరికీ తెలుసు ఆ యుద్ధంలో ఆపోజిట్ ఎవరున్నారు? గొల్లియాతు కదా. ఆపోజిట్ గొల్లియాతు ఉన్నాడు. సరే, ఆ యుద్ధం డ్రెస్ కూడా వేసుకున్నాడు. నేను కొట్టాను కనుక ఆ యుద్ధం నాకు వాడకలేదు. నాకు ఇది వేసుకుంటే ఎక్కడ నేను నడవలేనయ్యా. నాకు ఖడ్గం ఉంది కదా. ఏంటి ఖడ్గం? వాక్యం అనే ఖడ్గం ఉంది నాకు. వాక్కు శక్తి కలిగినది. ఆయన మాట మారదు. ఆయన పలుకు మార్పు చెందదు. ఆయన ఎవరు చెప్పండి? జీవం కలిగిన దేవుడు. జీవం కలిగిన దేవుని నామమున నేను యుద్ధానికి వెళ్ళాను. యుద్ధం రెడీ అయిపోయింది. రంగంలో దిగారు. ఇప్పుడు చదవండి. 42, 43 కలుస్తుంది. చదవండి. చుట్టూ పాలకుని కనుగొని ఎర్రటి వాడను తృణీకరించి ఫిలిష్తీయులు కలదేసి నా మీదకి వచ్చుతున్నాడని దావీదుకు చెప్పి చూడండి. దావీదు చాలా అందంగా ఉన్నాడు, మనందరికీ తెలుసు. 47 వచ్చిన ఫిలిష్తీయుడు సున్నతి లేని ఫిలిష్తీయుడు. సున్నతి అంటే పోయబడుట. అంతరంగంలో సున్నతి కలిగిన వాడే యూదుడు. బాహ్యమందు యూదుడైన వాడు యూదుడు కాదు. చాలా ప్రాముఖ్యమైన మాట. అంతరంగంలో సున్నతి ఎవరికి ఉంది? దావీదుకు ఉంది. ఖడ్గం ఎవరి చేతిలో ఉంది? దావీదు చేతిలో. ఏంటి ఆ ఖడ్గము? దేవుని వాక్కు. ఆయన నామం మనందరికీ తెలుసు. జీవం కలిగిన దేవుని నామం వెళ్తావచ్చు. ఈయనేమన్నాడు? ఫిలిష్తీయుడు ఏమన్నాడు చెప్పండి? ఒక మంచి మాట ఉన్నాడు కదా. ఏంటన్నాడు? నువ్వు నా మీదకి వచ్చేస్తున్నావు. నేను కుక్కనా? నేను చిన్న డాగ్ అనుకున్నావా? నేనేమో కుక్కలా కనిపిస్తానా నీకు అంటా ఉన్నాడు అని మొత్తానికి దేవతల పేర్లు పెట్టి శపించడం మొదలుపెట్టాడు. చూసుకోండి. దావీదు నిజముగా ఆ సమయంలో కూడా శపించిన గొల్లియాతు దావీదుని శపించినా కూడా యెహోవా కొరకు ఎదురు చూసి నూతనమైన బలము 44 వచ్చిన అన్నాడు. నా దగ్గరకు రమ్ము, నీ మాంసమును ఆకాశ పక్షులకు మృగములకు ఇచ్చి పెట్టినని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో, రా వచ్చేసే, నీ మాంసము ముక్క కూడా దొరకదురా. నీ కొడితే ఎలా పట్టేస్తా? అంతా నీ మాంసం అంత పోయి ఎక్కడికి పోతుంది? ఆకాశ పక్షులు. ఎలాంటి బెదిరింపు! సాతానుడు ఈనాడు దేవుని ప్రజలను బెదిరిస్తూ ఉన్నాడు. అనుభవంలో వెళ్ళిన వారికే తెలుస్తుంది, అందరికీ తెలియదు. 4 గోడల మధ్య కుటుంబంగా పిల్లలతో తల్లిదండ్రులతో లేక అన్నీ కలిసి ఉంటే ఏం బాగానే ఉంటుందండి. అనేక పరిస్థితులు వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? చాలా కష్టం, చాలా కష్టం.
సైతానుడి దినాల్లో ఒక్కొక్కరిని బెదిరిస్తూ ఉన్నాడు. మామూలు బెదిరింపు కాదు. మరి ఎక్కడ ఆగుతాడో మరి తెలియదు కానీ వాడు మరి ఎలా ఉన్నాడో తెలియదు కానీ బెదిరించేస్తా ఉన్నాడు. పాట పాడుతును, స్టాప్ చేయి, ఎదురు తాళాలు వేసుకో, బైబిల్ చదవద్దు, వాగ్దానాలు నమ్మద్దు. ఎంతకాలం ఈ రకంలో ఉంటాం, ఎంతకాలం కష్టం అనుభవిస్తాం. అలా డిస్కరేజ్ చేస్తున్నారు. అందుకే మనం పోరాడినది ఎవరితో శరీరంతో కాదు కానీ అంధకార దురాత్మల సమూహంతో పోరాడు. దావీదు గొలియాతు ఎన్నో మాటలు అంటూ వచ్చాడు. అయితే 45వ వచనంలో చూడండి, దావీదు ఏమన్నాడు? చదవండి, అందరూ కలిసి చదవండి. దావీదు కత్తియు ఈటెయు బల్లెము ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యాధిపతి యెహోవా ఎదుట నేను నీ మీదకి వస్తున్నాను. అయ్యా, నేను నీ మీదకి దేంతో వస్తాను? నువ్వు తిరస్కరించిన జీవం కలిగిన దేవుని నామంలో నీ మీదకి నేను వస్తాను. నీ కాడ కత్తి ఉంది, ఈట ఉంది, బలగం ఉంది. నువ్వు ఒక్క అడుగేస్తే భూమి దనదనా అంతా ఉంది. మామూలుగా లేవయ్యా, నువ్వు తినేది మూటకి వెళ్ళి తినేటట్టు ఒక్క కేజీలు కాదు బాబోయ్. మామూలుగా తినేది ఆయన పొట్ట చూస్తుంటే, తల చూస్తుంటే, ఎత్తు చూస్తుంటే మామూలుగా లేవు నాకు చాలా. కానీ నేను మాత్రం నీ మీదకి ఎలా వస్తానా? జీవమైన దేవుని నామంలో నేను దానికి వస్తాను. దేవుని బిడ్డ, నీ లైఫ్లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, సైతానుడు ఇండైరెక్ట్గా డైరెక్ట్గా మనకి ఒకసారి అలా నాకు గుర్తు చేయండి. ఒకసారి మేధనట్లో బ్రదరు అనంతపురానికి వెళ్తాము. అక్కడ 11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాల్లో ఎలాంటి సేఫ్టీ కూడా లేదు. పెద్ద ఆవరణము, అది నేషనల్ హైవేలో ఉంది. మందిరం అంటే పక్కన ఉంటుంది. దొంగలు విపరీతంగా వస్తారు, దొంగలు రావచ్చు. మొత్తము పెద్ద ఆవరణ, ఒకే గేట్ ఉంటుంది. ఫస్ట్ అలా ఉన్నప్పుడు పెద్ద ఆవరణ ఎందుకో స్టార్ట్ అయింది నా భయం. ఉదయం నుంచి మొదలుపెట్టాను. నేను రిజర్వేషన్ చేసేస్తున్నాను కారులో. అయ్యా, నాకేదో భయంగా ఉంది. లోపల నుంచి స్టార్ట్ అయింది భయం. లోపల నుండి స్టార్ట్ అయితే ఎలా ఉంటుందండి? చిన్న బాడీ కూడా ఏమవుతుంది, చల్లబడుతుంది. అన్న అనుకున్నాడు, చాలా ధైర్యంగా ఉంటుంది కదా, మామూలు వెళ్ళేమో అనుకున్నాడు. 6:30 అయింది, 7 అయింది. ఏం చేశాడు? తన బస్సుకు 7:30 వెళ్ళాడు. ఇంకా 7 ఈ టైం కల్లా, 7:30 టైం కల్లా పెద్ద ఆవరణం అది చేరేసుకుని బయట కూర్చున్నా. అలాగా స్టార్ట్ అయింది. ఎలాగ భయం స్టార్ట్ అయిందంటే, ఎవరన్నా పక్కన వాళ్ళని పిలుస్తామంటే, పక్కన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఆ రోడ్డు వేసేదానికి వేయకుండా చాలా కష్టాలు పెట్టారు. అన్న మెడ మీద కత్తి పెట్టేశారు. తర్వాత ముసుగులు వేసుకుని వస్తారు దొంగలు, అలాంటి ముసుగులు వేసుకుని వచ్చి పిల్లలను భయపించేవాళ్ళు. వాడు ఇస్రాయేల్ ఒకడు ముస్లిమ్స్ అన్నారు. మేము వచ్చిన కొన్ని భయపించేశారు. ఒక్కడే ఉన్నాడు ఆ టైంలో. అంతమంది లోపలికి వెళ్ళిపోయి తాళాలు వేసుకొని, గేట్ తాళాలు వేసుకొని లోపలికి వెళ్ళి మనసు మీద చేరుకున్నాం. చాలా కష్టాలు. అటువంటి ప్లేస్ ఎవరిని పిలవాలి? వాళ్ళే భయపేస్తారు, వాళ్ళు మనం పిలవలేక. నేనేం చేశాను? సరే చిన్న స్టార్ట్ అయింది భయం. బ్రదర్ వెళ్ళిపోయాడు. ఒక విధముగా వర్షానికి ఆకాశం అంతా మబ్బులు కప్పింది. వర్షం వచ్చేస్తుంది. 7:30 దాకా వర్షం వచ్చింది. 7:30కు విపరీతమైన నాకు భయం వచ్చేసింది. ఇలా థైరాయిడ్ ఉంది, అక్కడ శత్రువు కూడా దాడి ఉంటుందని నాకు తెలియదు. పత్తులు అంటే సమాధులు అండి. పత్తులు అంటే ఏంటి? సమాధులు అంటే మాకు తెలియదు. ఆ సమాధులనే సంగతి నాకు తెలియదు, తర్వాత తెలుస్తుంది. గమనించండి, భయం స్టార్ట్ అయింది కానీ మళ్ళీ నేను సంపాదించుకోను. ఇప్పుడు నేను భయపడితే నేను చనిపోతా. ఎందుకు భయపడాలి? ప్రభా, నువ్వు నాకున్నావు కదా, నేను భయపడను ప్రభా అంటే కొంచెం ధైర్యం తెచ్చుకొని లోపల రూమ్కి వెళ్తే ఇంకా ఒక ఇస్రాయేలు హక్కు ఉంది. ఆ పెద్ద ఆమె సెలవమ్మ అని పేరు రాక అలా అనిపిస్తుంది. నిజంగానే పిలిచింది ఆమె. సెలవమ్మ అంటే అమ్మో ఇస్తరకు వచ్చిందిలే, ఇంక ఇస్తరకు వచ్చింది, ఆవరణం లేదు, నాకు భయం ఉండదులే అని చెప్పి వెళ్తే ఆమె అక్కడ లేనే లేదు. ఇప్పుడు ఏం చేయాలి? భయపడాలి. నేను భయపడకుండా ఏం చేశానండి, మందిరంలో తిరుగుతా ఎనికి చేతులు పెట్టుకొని
వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడు నీవే. ప్రభువా, ఈ రీతిగా ధైర్యం తెచ్చుకొని పాఠంతో చరణం పాడేసి లోపలికి వెళ్ళాము. ప్రభు అనేకమైన అనుభవాల్లో స్థిరపరిచారు హృదయాన్ని. ఇంకా ఎవరైనా చంపుతాము అన్నా కూడా చంపేసేయా నేను పరలోకానికి పోతాను, నువ్వు కూడా ప్రభుని నమ్ముకోయా నేను చనిపోయిన తర్వాత ఇది నా చివరి మాట అలా చెప్పేంత ధైర్యాన్ని ప్రభు ఏం చేశాడు, పరిస్థితుల్లో గట్టిగా ఉంటూ బాగానే దావీదు భయపడ్డా అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పాను, సైతాను మనం ఏం చేస్తుంది, గొలియాతులాగా వచ్చి భయపిస్తాడు. అయితే దావీదు ఏం చేశాడంటే చాలా ధైర్యంగా ఉంటూ వచ్చాడు, ధైర్యంగా ఉంటూ వచ్చాడు. చూడండి 46 వచ్చింది. ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేదు. ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున ఫిలిష్తీయుల యొక్క కళేబరమున ఆకాశ పక్షులను భూమృగములకి అర్థమైపోయింది మీకు. భూ నివాసులందరూ తెలుసుకున్నట్లుగా ఈ దినమున నేను వస్తాను. నిజంగా ఒక మాట అన్నాడు, నీ తల నేనేం చేస్తా, తెగనరికి వేడుతున్నావు. అమ్మ ఈయన చూస్తే ఇంత పెద్ద కొన్నాడు, ఈయన పుట్టుకున్నాడు. ఏంటి శక్తి ఏంటండి, దేవుడి శక్తి కదా మనందరికీ తెలుసు. అందుకే బైబిల్లో రాయబడింది 47వ వచనంలో, మరి యుద్ధము యెహోవాదే. చెప్పండి, యుద్ధము యెహోవాదే. అయితే దావీదు ఏం తీసుకెళ్ళాడు, 5 రాళ్ళు తీసుకెళ్ళాడు అన్నట్టు తెలుసు కదా. 5 దేనికి సాదృశ్యం, కృప. మరి అనారోగ్యులమైన మనము ఆయన కృప మీద ఆధారపడితే రియల్గా ప్రభు పునరుద్ధారణ శక్తి వస్తుంది. ఆ యొక్క 5 రాళ్ళలో రాయి తీసుకొని ఏం చేశారు, గొలియాతును ఆ యొక్క వడిసలు ఏం చేశారు, ఇసిరి కొట్టాడు. కొట్టి ఏమైనాడండి, వెంటనే ఆ తల కట్ చేసి ఆ వీళ్ళు ఏం చేశారు, అప్పుడు ఫిలిష్తీయులు ఇసుకలో పడి లేచి పరారు. ఈ ఇశ్రాయేలీయులు జయం జయం జయం. దావీదు చెప్పండి 10,000 కొలదని ఒకటే. మరి ఇది నూతనమైన బలం. మీ జీవితంలో ఈ బలాన్ని పోగొట్టుకున్నాం. ఎందుకంటే పరిస్థితుల వైపు చూస్తున్నాం కనుక ఈ క్రొత్త బలం మీకు లేదు. పరిస్థితుల్లో క్రొత్త బలం తెచ్చుకోవడం లేదు, కొత్త బలం తెచ్చుకోండి. అందుకే దేవుని బిడ్డ శ్రీవైన నీవు బలహీనమైన గడ్డ రోగాలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, ఇతరుల చేత త్రోసివేయన్నప్పుడు, రోసివేయన్నప్పుడు, నిందింపమన్నప్పుడు, మరి ఏది ఇచ్చినప్పుడు, అపార్థాలు చేసుకున్నప్పుడు, అవమానించినప్పుడు, అనుమానించినప్పుడు ఆత్మీయులే అనుమానిస్తూ ఉన్నాం. నీ జీవితంలో ఎలా ఉండాలి, దావీదులాగా మరి ధైర్యం తెచ్చుకొని యుద్ధము యెహోవాదే, నేను ఏం చేయనట్లు అన్నాడు. ఇంకా దావీదు ఇక్కడ ఎవరిని చంపాడు, గొలియాతుని చంపాడు. మరి మనం ఎవరిని చంపుతాం, మన దగ్గర ఒక తల్లి, ఆ మామూలు తల్లి గారు అంటుంది. ఆ తల్లి కోసం అందరూ ప్రార్థన చేయండి. అట్లుంటాయి ఈ వేదాల్లో, గ్రంథాలకు ఏమి ఉండవు. అంతా చూడండి, మనం చంపవలసింది మన శరీరంలో ఉండే అహమును, పాపమును, లేకుంటే దేవునికి విరోధం ఉండేది ఈ చిన్న అనువైన దాన్ని చంపాలి. ఆలోచన మరి అతిక్రమం అటువంటిది ఏదైనా మీకు ఎదురైతే దాన్ని మనం చంపాలి. కానీ కులను చంపమని, ఇతరులను చంపమని ఎక్కడ కూడా లేనే లేదు. ఇంకా దేవుని బిడ్డ, నేను
జీవితంలో సాతాను తెచ్చే యుక్తులు లేకుంటే అవన్నీ కూడా మనం ఏం చేయాలి? ఎదిరించాలి. అలాంటి బలం పొందప్పుడు చెప్పండి నూతన. అందుకే 26వ వచనంలో అన్నాడు చూడండి, జీవం గల దేవుని నామం తిరుగుతున్న ఈ సున్నతిని పిలిచి ఎంతటి వాడు అన్నాడు. 27వ వచనంలో, 32వ వచనంలో, 33వ వచనంలో ఈ వచనాలన్నీ ప్రాముఖ్యమైన వచనం. చివరిగా 47వ వచనం చదవండి. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకున్నారు. మన వీధిలో ఉన్న వారందరూ తెలుసుకోవాలంటే కత్తి చేత ఈట చేత దేవుడు మరి రక్షణ పొందమా. ఎవరి ద్వారా రక్షణ పొందుతాము? దేవుడు. చాలా ప్రాముఖ్యమైన మాట. అందుకే బైబిల్లో యెషయా గ్రంథం 41:10 మధ్యలో ఒక మాట చూడండి. యెషయా గ్రంథం 41:10లో నేను నా దాసుడవనియు నేను ఉపయోగించక ఏర్పరచుకుంటున్నాను. చదవండి. నేను నీతో చెప్పి ఉన్నాను, భయపడకును, నేను నీ దేవుడనై ఉన్నాను. నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకును, నేను నిన్ను బలపరుతును. దేవుని బిడ్డ, దిగులు వస్తాయి. దిగులు రాకుండా సేవకులకు వస్తాయి, విశ్వాసాలకు వస్తాయి, చిన్నపిల్లలకు వస్తాయి. దిగులు అనేది అది లోపల భయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి ఏమవుతుంది? మనం దిగులు పడతాం. అయ్యో నాకు దిగులాల్సింది ఏంటి అని కనుక దిగులు పడకును, నేను నిన్ను బలపరుతును. నేను నిన్ను ఏమి ఇస్తాను? బలపరుతు. నీ రోగం ఎటువంటిదైనా, నేను ఎవరు అర్థం చేసుకోకపోయినా నేను నిన్ను మాత్రం బలపరుస్తాను. అందరి మీద ప్రభుకు అమితమైన ప్రేమ ఉంటుంది. ఒక్కరి మీదనే కాదు. మనం ఏమనుకుంటాం? సేవకులు కనుక వారి మీద ఎక్కువ ఉంటుందేమో అనుకుంటాం. ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఎక్కువగా ప్రభు పని కూడా అప్పగిస్తాము. కనుక అందరినీ సమానంగా ప్రేమిస్తారు. కుష్ఠరోగిని ప్రేమించడుగా. అవునండి, కుష్ఠమును బాగు చేశాడు, బలాన్ని ఇచ్చాడు. అలాగనే అందరి పరిధిలో దేవుడు వారి దిగులను గ్రహించి వెంటనే పాట ద్వారా, వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా ఏం చేస్తారు? ధైర్యపరుస్తారు. లేకుంటే మనం ఉంటామా? ఈరోజు ఉండగలమా? ఆయన మనల్ని బలపరచకపోతే, ఆయన మనల్ని ధైర్యపరచకపోతే 2021 సంవత్సరం ఈ మొదటి మాసంలో ఈ దినం వచ్చి కూర్చుంటామా? దేవుడు ఎన్నో విధాలుగా మనల్ని ధైర్యపరుస్తూ. అందుకే చెప్పేసి 3వ అధ్యాయం 15వ వచనంలో ఆయన ఆత్మ వలన బలపరచబడ్డ అన్న మాట ఉంది. అంత చదివితే లేట్ అవుతుంది. మనం ఎలా బలపరచబడతామంటే ఆయన ఆత్మ వలన, ఆత్మ ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. ఆత్మస్వరూపుడు కనుక ఆత్మను ఏం చేస్తాడు? బలపరుస్తాడు. ఎలాంటి బలం అంటే పునరుద్ధానమైన నేను చాలాసార్లు చెప్పాను. కరోనా వచ్చినప్పుడు ఇప్పుడైతే నాకు భయం వచ్చింది. కానీ ఒక మంచి మాట దేవుడు నాకు గుర్తు చేశాడు. ఆ మాట గుర్తు చేయకపోయింటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోయి మనుషులుండ ఇంటి దగ్గరికైనా వెళ్ళిపోయి బయట నుండి అలా చూస్తూ ఉండవచ్చు. అట్లా అనుకున్నాను. ఉదాహరణకు మందిరం మీద రెడ్డమ్మ ఉంది కదా, నేను మందిరంలో చేస్తా, రెడ్డమ్మ అక్కడ ఉంటుంది. మాట్లాడుతూ నిద్ర వచ్చి మాట్లాడుతూ పోవచ్చు. అలా నిద్ర రావడం లేదు. భయం స్టార్ట్ అయింది. ప్రభు ఏ లేఖనం గుర్తు చేశాడంటే ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయను కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టాడు. ఒంటరిగా ఉన్నావని బాధపడుతూ ఉన్నావు, నిన్ను విడిచిపెట్టాడు. ఎందుకు? ఆయనకి ఇష్టమైన కార్యము నువ్వు ఎల్లప్పుడూ చేస్తావు. రోగంగా ఉన్నా చేస్తావు, బాగున్నా చేస్తూ ఉన్నావు. అన్ని సమయాల్లో ఒక్క రోజున గ్యాప్ ఇచ్చగలవు కదా? అదండి గ్యాప్ లేదు. కనుక అన్ని సమయాల్లో నా కొరకు జీవించాలంట. నేను నిన్ను ఒంటరిగా విడిచిపెట్టాను. కనుక ప్రభు యొక్క మరి ఎలా ఉంటారు? యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఏ బలం? నూతన బలం పొందుతారు. దానికి నూతనమైన బలం పొందారు. భూలోక నివాసులందరూ తెలుసుకున్నారు. కేకలేస్తూ వచ్చారు. 1000 కొలది 10,000 కొలదని. అంతేకాదు వారు దేవుడు పూజారుడని
అంటే ఆ కార్యాన్ని జనులంతా ఫిలిస్తీన్లంతా కూడా తెలుసుకుంటూ వచ్చారు. కనుక అంతేకాదు వారు పక్షి రాజుల వలె పైకి చెప్పండి, ఏ రాజుల వలె? పక్షిరాజు. పక్షిరాజు ఎక్కడ ఎగురుతుందండి? ఆకాశం వైపు, అంటే పైకి వెళ్ళిపోతుంది. ఆత్మీయమైన జీవితంలో ఆత్మీయమైన అభివృద్ధి పొంది దేవుని బిడ్డలు మనం ఏం చేస్తాం? జీవిస్తాం. ఎందుకు? యెహోవాకు ఎదురు చూసాం కనుక, నూతనమైన బలం వచ్చింది కనుక ఏం పొందుతాం? మనము అభివృద్ధి పొందుతాం. ఒక చెట్టు వేసిన తర్వాత చెట్టుకి ఏం రావాలనుకుంటాం? కాయలు రావాలనుకుంటాం. వరి నాటిన తర్వాత ఎకరకు ఎన్ని రావాలనుకుంటాం? చాలా రావాలనుకుంటాం కదండి. అలాగా ఒక బిడ్డను దేవుడు రక్షించాడు అంటే అందుకే మనకు ఉపమానంలో ఒక మాట అన్నాడు లూకాసు వార్త, ఈ నేల ఏల వ్యర్థమైపోవలను, ఇది కాయలు ఎవరి దీన్ని నరికి అన్నప్పుడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండనిమ్మయ్యా, నీళ్ళు పోస్తానయ్యా, ఎరువేస్తానయ్యా, అది ఫలిస్తే సరే, లేకుంటే తర్వాత చూసుకుంది. గమనించండి, దేవుని బిడ్డ ఆత్మీయమైన జీవితంలో దినం ఏం కావాలి? అభివృద్ధి పొందాలి. పోయిన సంవత్సరం ఉన్నట్టుగానే ఈ సంవత్సరం మనం ఉండకూడదు. పరిస్థితులు వేరుగా వస్తాయి, వీటికి మించిన పరిస్థితులు వస్తాయి. పరిస్థితులు ఒక ప్రవాహంలాగా మన మీద వెళ్ళిపోవాల్సింది తప్ప వాటికి మనం లొంగి లోబడి ఒకవేళ వాటి వైపు తిరిగినామంటే మనం అనాథలం అయిపోతాం. ఆత్మీయంగా అనాథలం అయిపోతాం. దేవుని ఉద్దేశం కాదు. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, ఎందుకంటే మిమ్మల్ని నేను రక్షించాను. చదవండి, ఒక 2 రెఫరెన్సెస్ చదవండి, ముగించేస్తాను. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14 వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. నీవు యెహోవా యందు ఆనందించదు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. నీ తండ్రి యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో. ఎంత మంచి మాట చూడండి. యాకోబు యొక్క స్వాస్థ్యం అంటే మన అనుభవంలో వస్తుంది. ఎంత స్వాస్థ్యం, ఎంత వైభవము అనుభవించాడు ఎవరు? యాకోబు. యాకోబు ఏదో పరిగెత్తుకొని వచ్చింది. ఏంటి చెప్పండి మీకు సభకు చెప్పండి. యాకోబు ఏదో పరిగెత్తుకుంటూ వచ్చింది ఆశీర్వాదాలు. నేను లైన్లో ఉన్నారో లేదో మరి మీరు అయిపోయింది. ఏం పరిగెత్తుకుంటూ వచ్చింది? అబ్బో, ఏం పరిగెత్తుకుంటూ వచ్చింది? యాకోబు ఏదో పరిగెత్తుకుంటూ వచ్చింది. వాక్యము వాక్యమును యాకోబు ఎలా పరిగెత్తారంటే రన్నింగ్లో మనకు తెలుసు. ఒక గురి దగ్గర పరిగెత్తాలని బొమ్మను పరిగెత్తారు కదండి. అయితే ఒక మానవుని కోసం దేవుడు పరిగెత్తుకుంటూ వస్తాను. యాకోబు ఎందుకు పరిగెత్తుకుని వచ్చింది వాక్యం. అలాంటి శ్వాస మన అనుభవంలో వస్తుంది. అది అభివృద్ధి అంటే, అది అభివృద్ధి అంటే కదా. అందుకే మనం చదువుతాం కదా, నీ తండ్రి అయిన యాకోబు శ్వాస నీ అనుభవంలో ఉంచదు. ఇంకొచ్చిన దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ప్రకాశించెదరు. ఎవరి యొద్దకు వాక్యం వస్తుందో మరి ఏం చేస్తారు? ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటారు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి
నడుచుకున్నట్లు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించు. ఎవరు అనేకులను త్రిప్పుదురో. ఒక మంచి మాట ఉంది యెషయా గ్రంథంలోనే, గాడిదలను తిరగవచ్చు మీరు ధన్యులు అనే మాట. ఏముంది చెప్పండి? గాడిదలను తిరగనిచ్చి మీరు ధన్యులు. అలిసిపోయారు, నాకు ముగిస్తా. గాడిదలను తిరగనిచ్చి మీరు ధన్యులు అంటే లోకంలో ఈ గాడిదకు నిజంగా గాడిద స్వభావం మనకు తెలుసు. అదేం చేస్తుంది? ఎదిరిస్తుంది. ఎంత మనకు తెలుసు. అలాంటి మానవులను మనం ఏం చేయాలి? దేవుని వైపు త్రిప్పాలి. వారు మామూలు తిరుగుతారా? మామూలు వాళ్ళు మనం ఒక వాక్యం చెప్తే వాళ్ళు ఏమంటారు? నీ భక్తి మాకు బాగా తెలుసు అని మనల్ని నిర్మూలించేస్తారు కదా. అయితే మనం ఏం చేయడం అవసరం లేదు. మరి నూతనమైన బలం పొందిన మనం, యాకోబు వంటి స్వాస్థ్యం అనుభవిస్తున్న మనం ఆకాశంలో జ్యోతులాగా ప్రకాశిస్తూ ఏం చేయాలి? ఎవరు అనేకులను త్రిప్పుదురో. ఒక్క ఆత్మనే మనం త్రిప్పాలి. ఈ గురి కలిగి ఉండాలి. ఈసారి ఏడుకు వెళ్ళిన తర్వాత ప్రభు అమూల్యమైన మాటలతో తీసుకెళ్ళాడు. నేను ఆ మాటలే ప్రభుతో చెప్పాను. అయ్యా, మీరు ఈ మాట చెప్పారు కదా ప్రభువా. ఏమని చెప్పారు? శ్రేష్టమైన మాటలు, నా సన్నిధి నీకు తోడుగా ఉంటుంది, నువ్వు వెళ్ళు, నువ్వు నడిపించే అక్కడ అన్ని ప్రభు చెప్పాడు. ఒక్క మాట పట్టుకొని ప్రభువా నెల అయింది, 2 నెలలు అయింది, ఈ మాట చెప్పావంటే ఒక్క వ్యక్తి ఫస్ట్ సువార్తలో రక్షణ పొందాడు. ఆయన పేరు బ్రహ్మయ్య. వేరే క్లాస్ బ్రహ్మయ్య. ఆయన ఆ బ్రదరు ఎలా ఉన్నాడు? వచ్చే 60 సంవత్సరాలు ఉంటాయి. పాస్టర్ అమ్మ ఆ వాక్యం నాకు నేను అంగీకరించానని చెప్పి ఆ దేవుని మందిరంలో వాక్యాలన్నీ చూసేవాడు, ఊడ్చేవాడు, ఎంత శుభ్రంగా చేసేవాడు. ఆయన కండక్టర్, రిటైర్డ్ అయిపోయాడు, మొసలాయ. దేవుడు నిజంగా ఎవరు అనేకులను త్రిప్పుదురో. ఒక్క ఆత్మను గ్రహించాలి, త్రిప్పేవారంగా. అందుకే లూకా సువార్త 19వ అధ్యాయం చివరి లూకా సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. అతడు 19వ అధ్యాయం 17వ వచనం. తెలుసు చదువుకుందామా? అతడు బలా మంచి దాసుడా, నీకు కొంచెం నమ్మకంగా ఉంటుంది కనుక బల మంచి దాసురాల పరిస్థితులు ఏమైనా, ప్రభావం ఏమైనా మనం ఎలా ఉండాలి? మంచి దాసురాలు, నమ్మకమైన వారు. మన వంతులు మనం ఏం చేయాలి? రీతిగా ప్రభు కార్యాలయంలో మనం జీవించి లోకంలో ప్రభు ద్వారా మనము కూడా బహుమానం పొందేవారుగా ఉన్నట్లు ప్రభు మనం సహాయం చేయను. మొదటిది ఏం చూసుకున్నాం? యెహోవా కొరకు ఎదురు చూచారు. ఎవరెవరు ఎదురు చూచారు? పాపత్రాలైన స్త్రీ, సంకరి, జక్కయ్య, కుష్ఠరోగి చూచారు, మరి రక్షణ పొందారు. నూతనమైన బలం ఎవరు పొందారు? ఆత్మీయ జీవితంలో దావీదు పొందారు. ఎవరిని ఎదిరించాడు? గొలియాతుని ఎదిరించాడు. మనం ఎవరిని ఎదిరించాలి? సైతాన్ని ఎదిరించాలి. అంతేకాదు పక్షి రాజు పైకి ఎగురు. ఆశాహేలు అన్న మాట అంటే అడిగి లేడంత వేగంగా పరిగెత్తారు. కనుక మరి యాకోబు స్వాస్థ్యం మన అనుభవంలో ఇచ్చిన ఆ తండ్రి విషయమే, ఆ ప్రభు విషయమే మనం కూడా ప్రకాశించే చేతులనే ఉంది. నమ్మకమైన వారు, నమ్మకమైన మంచి దాసురాల. ఇక్కడ ఎవరు అనకపోయినా పర్వాలేదు. ఎవరు దాని వల్ల చెప్పండి? దేవుడు అన్నారు. నమ్మకమైన దాసురాలు. ఈ కొంచెం ఎలా ఉన్నావు? నమ్మకంగా అంటే నీకు అధికారిగా నేను చేస్తాను అనేది ప్రభు దినాల్లో అది మనం చేసి ఆయన ఆశీర్వదించుగా ప్రారంభం చేసుకుందాం.
ప్రేమగల పరలోక తండ్రి, కొన్ని మాటలు మీ మాటలవి శ్రేష్టమైన మాటలు. మా మాటలు మేము గుర్తుకు వచ్చాము. మీరు దేవుడు కరుణించిన యెషయా గ్రంథం 40-31 వచనంలో యెహోవాకు ఎదురు చూస్తారు, నూతనమైన బలం పొందుదురు, వారు పక్షి రాజుల వలె పైకి ఎగురుదురు, అనేక సమస్యలుగా నడిచిపోదురని సెలవిచ్చారు. ఆత్మీయమైన జీవితంలో దావీదు వలె మా జీవితంలో ఉండటం సిద్ధపరచాలి. స్త్రీలను అనేక సార్లు కృంగిపోయేవారు, దాన్ని మమ్మల్ని క్షమించాలి. మేము పోరాడినది శరీరంతో కాదు, ఇంతకాల ద్వారం సమూహంగా సెలవిచ్చారు. యుద్ధం యెహోవాదే సెలవిచ్చారు. యుద్ధమునకు మరి మా వేళ యుద్ధం ఏర్పడు ఆయనే సెలవిచ్చారు. మా చేతులకు యుద్ధమును మా వేళ పోరాటం ఏర్పడు ఆయనే సెలవిచ్చారు. స్తోత్రాలు. పరిశుద్ధమైన తండ్రి, యాకోబు యొక్క స్వాస్థ్యం అనుభవించారు. దేవుడు ప్రకాశించాలన్న నమ్మకమైన వారిని సిద్ధం చేయండి. వచ్చిన ప్రియుల స్తోత్రాలు. అందరినీ బలపరచాలి. ఇస్రాయేలు వారి తండ్రి, నేను నాయన వీళ్ళని బలపరిచిన ఆరోగ్యంతో నింపండి, కనికరించండి. దేవారీతిగా నాయన మరి సిస్టర్ మరి ప్రేమకు ప్రార్థిస్తున్నాము. నేను మంచి ఆరోగ్యంతో నింపండి. మీరే శీఘ్రంగా విడుదల అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఒక్కొక్కరు బలపరచాలి. మీ బిడ్డ పక్షం మేలు చేయండి, సహాయం చేయండి. అన్నగా కరుణించండి తండ్రి. పిల్లల పక్షం మేలు చేయండి. దేవాస్తవం తీసుకొని చేస్తుంటారు. బాధ్యతలో అత్యధికంగా ఉన్నప్పటికీ సరిగ్గా ఆశించిన ఎప్పుడు శక్తి పోయేము, కరుణించము, అనంగా రక్షించము, బాబు ప్రార్థిస్తున్న సరే కరుణించము. ఎవరి జీవితంలో తండ్రి మీ యొక్క చిత్త ఉద్దేశ సంకల్పం అక్కడ కుమారించమని ప్రార్థిస్తున్నాం. సంరక్షకులకు ప్రార్థిస్తున్న బలపరచండి. మంచి ఆరోగ్యంతో నింపండి. స్తోత్రాలు. మరి అందరూ కరుణించము, శాంతిని పరిగణించి మానసిక నుండి విడిపించి మేలు చేయండి. సందీపే సభకు ఉండండి. ప్రభు ఆత్మను కరుణించండి. తనకు అలసట తీరే సన్నిధి కనుక ఇంకా ధైర్యపరిచి బలపరచండి. ఆనంద ధైర్యపరచని పిల్లల పక్షగా మేలు చేయమని ప్రారంభిస్తున్నాం. తీరిక దర్శనంగా ధైర్యపరచండి. దేవ ఇంకా అద్భుతంగా నేను ఉన్నారు అనేక మంది బిడ్డలు రేఖను జ్ఞాపకం చేసుకోండి. ఇంకా చాలా మంది ఆడకపోయారైనా కనికరించి మేలు చేయండి. ఈ కొద్దిపాటి పరిస్థితి దీవించి ఆశీర్వదించాలి. మమ్మల్ని మీ చేతులు సమర్పించుకోండి. నిశ్చయం కూడా జ్ఞాపకం చేసుకోండి. తండ్రి అప్పుడు కూడా రక్షణ పొందుటకు సహాయం చేయండి. నిశ్చయంగా జ్ఞాపకం చేసుకున్న తండ్రి శ్రద్ధలను పిల్లలు కరుణించమని ప్రారంభిస్తున్నాం. అన్ని విషయాలను ప్రారంభించండి. ఈ దేశంలో ఈ యొక్క భూమి మీద అయా మీ ఆత్మను కుమరించి అంత దినాల్లో అనేకులను ఆత్మను కుమరించని సాధించారు. సేవ తీర్చును, నెమ్మది పరుచును, అనేకులను మరి తండ్రి గాడిదలను తెప్పించిన ధనియులను సాధించారు. అనేక మంది గాడిదల స్వభావం ప్రజలు ఉన్నారు. మీరు ఎరిగిన దేవుడు రక్షించి మీరే వారి విషయంలో ఉపకారం సాధించండి. వాళ్ళను చెల్లించుకుంటూ మీ హస్తాలను అప్పగించుకుంటూ రేపు ఉపవాస ప్రార్థన ప్రజల పరిశీలనే వాళ్ళందరినీ మీరు సిద్ధం చేయండి. ఎవరి గృహాలకు వెలిచిన సన్నిధానం వేయించున్నాను. యేసు నామంలో ప్రత్యేకంగా దాసుగారు జీవనాయకను దయపరిచారు. ప్రక్క నిలిచి బలపరిచినందుకు వేసుకుంటారు. ఎస్ఆర్ కూడా కర్నూలు ఎస్ఆర్ కూడా బలపరచాలి. అన్ని విషయాలకు ఉపయోగించున్నాను. యేసు నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొస్తున్నాం తండ్రి. ఆమేన్.